హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వినాయక చవితి వస్తుంది కదండి. కిచెన్ నుంచి మొదలుకొని అన్నీ ఒక్కో రోజు ఒక్కో రూమ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. పిల్లలకు కూడా స్కూల్స్ 3 డేస్ నుంచి హెవీ రెయిన్ వల్ల హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పాపని తీసుకొని గుడికైతే బయలుదేరాను. ఎందుకు సడన్గా అంటే 2 డేస్ నుంచి అమ్మవారు ఎందుకో ఆలాపనగా నిద్రలో కలలో కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటే కంపల్సరీ శ్రావణ మాసంలో శుక్రవారం నేను అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటానన్నమాట, ఎవ్రీ ఇయర్ కూడా. కానీ ఈసారి ఇంట్లో ఉండే ఫంక్షన్స్ వల్ల, మా పైన రెంట్ పోర్షన్ గృహప్రవేశం వల్ల, అసలు నెల రోజుల సందడి వల్ల నేను ఒక్క వారం కూడా అమ్మవారిని దర్శనం చేసుకోలేదు. సో అందుకని ఇలా పిలిపించుకుంటున్నావా అమ్మ అని అయితే అనిపించింది. సర్లే, నిన్న మంగళవారం కదా, ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదాలను పట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మకు దండం పెట్టుకుందామని పాపను తీసుకొని గుడికైతే బయలుదేరాను. 6:45 కల్లా అలా స్నానం చేసేసి టీ కూడా తాగకుండా నిత్య దీపారాధన చేసుకొని వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి నాకు 8:30 అయింది. అక్కడ కదంబ వృక్షం, దత్తాత్రేయ స్వాముల వారు, అలాగే శివయ్య, ఆంజనేయ స్వామి, వినాయకుడు అందరూ కొలువైనటువంటి మా ఇంటికి దగ్గరలో ఉన్న లలితాదేవి ఆలయం అండి. అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనలో మనకు తెలుస్తుంది కదా, ఎప్పుడైనా ఒక్కసారి అలా వెళ్ళాలనిపించినప్పుడు ఖచ్చితంగా వెళ్తే నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుందని వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత రాగానే వచ్చేసరికి 8:30 అయింది. ఇక కాఫీలు, టిఫిన్లు, ఈ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చకచక అన్ని పనులు అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళకు టిఫిన్ కూడా చేసి ఇచ్చాను. ఇక వినాయక చవితి కాబట్టి అన్ని రూమ్స్ కానీ హాల్ నుంచి మొదలుకొని కొంచెం డస్ట్ అంతా క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటే మన మ్యాట్లు కానీ, సోఫా కవర్స్ కానీ, ఇంట్లో ఉన్న బట్టలు కానీ, మా ఇంట్లో వినాయకుడు 5 రోజులు ఉంటాడు కదా, సో అందుకోసం అన్నీ చేసుకొని వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, నార్మల్గా మనకు ఉండేటటువంటి డౌట్సే 5 ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకొని సింపుల్గా 10 నిమిషాల్లో వినాయకుడికి 16 నామాలతో ఎలా పూజించుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే చాలా చాలా మీకు కలిసి వస్తుందని అయితే నేను చెప్తానన్నమాట. ఎందుకంటే నేను పాటించే విషయాలే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి. ఆ తర్వాత నిత్య దీపారాధన అయితే ఇలా చేసేసుకున్నాను. అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో తీరిగ్గా కూర్చొని లలిత సహస్రనామ పారాయణ చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాను అనమాట. అయితే నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కంపల్సరిగా అమ్మవారికి ఒక 5 అయినా, లేదు అంటే ఒక 2 అయినా మందారాలు తప్పకుండా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే అమ్మవారు మందార కుసుమ ప్రియ కాబట్టి మందారం అమ్మవారికి తీసుకెళ్తే మనకు చాలా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా లలితాదేవి ఆలయం కానీ, దుర్గాదేవి ఆలయం కానీ వెళ్తే తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి ఒక్క మందారం పువ్వునైనా తీసుకెళ్ళండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకు స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఈసారి దక్షిణాయనం వర్ష ఋతువు మనకు భాద్రపద మాసం సెప్టెంబర్ 6 మనకు 11:43 నుండి సెప్టెంబర్ 7 శనివారం 1:43 వరకు చెవితి గడియలు ఉన్నాయన్నమాట. కానీ చంద్రమానం ప్రకారం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం అంటే 12 గంటలకి ఎప్పుడైతే చెవితి గడియలు ఉంటాయో, అంటే 12:30 తర్వాత ఎప్పుడైతే మధ్యాహ్నంతో చెవితి గడియలు ఉంటాయో అప్పుడు మనము వినాయక చవితి పూజనైతే చేసుకుంటామన్నమాట. సో అందుకని ఈసారి మనకు సెప్టెంబర్ 7 మనకు వినాయక చవితి అయితే వస్తుంది. దాంట్లో శుభ సమయాలు ఏంటి, మనం వినాయకుడిని ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి, ఏ సమయంలో తెచ్చుకొని స్థాపించుకొని పూజ చేసుకోవాలి, అలాగే నేను షార్ట్స్లో కూడా పెట్టాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఉదయం 10:50 నుండి 1:12 వరకు సెప్టెంబర్ 7 శనివారం మనం ఆ రోజు వినాయకుని ఇంటికి తెచ్చుకొని పూజించుకోవచ్చు. ఆ సమయంలో కుదరదు, వీధిలో గణపతి అయినా లేదా ఇంకెక్కడైనా మనం సాయంత్రం గణపతిని పెట్టి పూజించాలి అని అనుకున్నప్పుడు సాయంత్రం 6:22 నుండి 7:12 సమయంలో మనం స్థాపించుకొని పూజించుకోవచ్చు. ఇది ఫస్ట్ డౌట్. ఇంకా సెకండ్ ఏంటంటే, మనం ఇంటికి తెచ్చుకునే వినాయకుడు
కుడివైపు తొండం ఉండాలా, ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటే మంచిదా చెప్పండి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. దానికి కూడా మంచి అర్థం ఉంది. అసలు వినాయకుడు అంటేనే మన వినాయకుడు. దాంట్లో ఇంక ఎడమ తొండం కుడి తొండం భేదాలు ఎందుకు? ఏ వైపు తొండం ఉన్నా స్వామి మన విఘ్నాలను తీర్చకుండా పోతాడా అని అనుకోవచ్చు. కానీ మనం ఇంట్లో పెట్టి పూజించే వినాయకుడు ఎడమకు ఉంటేనే చాలా మంచిదంట. విద్యాపరంగా కానీ, మనకు ఇంట్లో ఆర్థికంగా కానీ, ఇంకెటువంటి సమస్యలకైనా, వాస్తు దోషానికైనా ఎడమవైపు తొండమున్న వినాయకుని పెట్టి పూజిస్తే మంచిది. ఈ వినాయక చవితికి మనం బయట నుంచి తెచ్చుకునే గణపతి, అందులోనూ రంగురంగులతో లప్పంతో ఇలాంటి వాటిని చేసినటువంటి గణపతి కన్నా శ్రేష్టమైన మట్టి గణపతిని తెచ్చి ప్రకృతికి సహకరించే విధంగా వినాయకుని 21 పత్రాలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా వినాయకుడు వాళ్ళ పూజను స్వీకరిస్తాడట. ఆర్భాటాలకు పోకుండా అంగరంగ వైభవంగా మంచి మట్టి గణపతిని తెచ్చుకొని మీరు వినాయకుడిని అయితే పూజించండి. మరి కుడితొండం ఉన్న గణపతిని పూజించకూడదా అంటే అది కూడా తీసుకురావచ్చు. కానీ గుడిలలో, దేవాలయాలలో కుడి తొండం ఉన్న గణపతిని పూజిస్తారు. ఎందుకంటే కుడివైపు తొండం ఉంటే ఖచ్చితంగా నియమ నిష్టలతో విగ్రహ ప్రతిష్టాపన చేసి మంత్రోచ్చారణతో ఉపదేశం తీసుకొని స్వామికి షోడశోపచారాలతో ప్రతిరోజు నైవేద్యాలతో పూజ చేయాలి. ఎడమవైపు తొండం ఉంటే అన్ని నియమాలు అవసరం లేదు కాబట్టి గృహస్థులకి, చిన్న పిల్లలకు, గల్లీలలో పంతులు లేకుండా నార్మల్గా బొజ్జ గణపతిని పెట్టి పూజించే పిల్లలైతే ఖచ్చితంగా ఎడమవైపు తొండమున్న వినాయకుడిని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇంతలోనే మనకు డౌట్ వస్తుంది, అయ్యో మా ఇంట్లో ఎప్పుడు పూజించే వెండి గణపతి కానీ లేదంటే పంచలోహ గణపతి కానీ మాకు కుడివైపు తొండం ఉంది, చాలా రోజులుగా పూజ చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? ఈ డౌట్ కూడా వస్తుంది. దానికి అర్థం ఏంటంటే మనం ఇంట్లో వినాయకుడిని బొటన వేలు సైజు లేదా 3 అంగుళాలు లేదంటే 5 అంగుళాలకు మించి వినాయకుడిని పెట్టుకొని అయితే పూజించలేం. అవునా? అలాంటప్పుడు ఫోటో అయితే మీరు కుడి తొండమున్నా ఎడమ తొండమున్నా ఫోటోకి ఎటువంటి నియమాలు లేవు. కానీ విగ్రహము మనం 5 అంగుళాలకు మించి ఉండదు కాబట్టి అలా మనం నిత్య దీపారాధన చేసే ఇంట్లో విగ్రహం కుడివైపున్న ఎడమ వైపున్న సమస్య ఏమీ లేదు. నాకు కూడా ఇంట్లో కుడివైపున్న విగ్రహమే ఉంది, వెండిది. అది 2 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అలాంటి వాటికి నియమాలు లేవు. ఈ వినాయక చతుర్థి రోజు మనం చక్కగా 5 రోజులు 9 రోజులు లేదా ఒక్కరోజు తెచ్చుకునే గణపతి నిండుగా ఇంపుగా పెద్ద గణపతిని తెచ్చుకొని పూజించుకుంటాం కదా, అలాంటి గణపతికి మాత్రం ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా 3వ క్వశ్చన్, చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయంటారు కదా. మరి సెప్టెంబర్ 7కి చవితి ఉంది, సెప్టెంబర్ 6 ఫ్రైడే కూడా చవితి ఉంది. ఏ రోజు మనం చంద్రుడిని చూడాలి అంటే చవితి తిథి మనకు రాత్రి శుక్రవారం ఉంటుందండి. శనివారం రోజు మధ్యాహ్నం మనకు చవితి గడియలు వెళ్ళిపోతాయి కాబట్టి శనివారం రాత్రి కనిపించే చంద్రుడితో చవితి గడియలు ఉండవు కాబట్టి సెప్టెంబర్ 6 రోజునే మనము చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు చంద్రుణ్ణి చూసినా ఆ రోజు మీరు వినాయకుడికి శుక్రవారం కూడా చక్కగా లక్ష్మీ గణపతికి కానీ ఇంట్లో వినాయకుడికి పూజించి లేదంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న వినాయక టెంపుల్కి శుక్రవారం వెళ్ళి ఆ రోజు దండం పెట్టుకొని పంతులు గారికి వినాయకుడికి పూజ చేసిన వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నటువంటి అక్షతలను ఇంటికి తెచ్చుకొని ఆ రోజు ఆ అక్షతలను మనం తలపైన పెద్దవాళ్ళతో వేయించుకొని దండం పెట్టుకొని ఆ పైన మనం చంద్రుణ్ణి అనుకోకుండా చూసినా తప్పు లేదని పెద్దలు చెప్తారు. సో అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనము వినాయక చవితికి ఆ రోజు పూజించినటువంటి అక్షతలను తలపైన చదువుకొని కథను చదువుకొని చంద్రుని యొక్క కథను చదువుకొని అక్షంతలు తలపైన వేసుకొని చంద్రుని చూస్తారు కదా. మరి మనకు ముందు రోజే చవితి గడియలున్న చంద్రుడు వచ్చేసాడు కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసిన అక్షంతలైనా లేదా గుడిలో పంతుల దగ్గర నుంచి తెచ్చుకున్న అక్షంతలైన తలపైన వేసుకొని వినాయకుడిని తలుచుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ రోజు చంద్రుని చూసిన నీలాప నిందల నుంచి అయితే తప్పించుకుంటారు. ఈ మాట ఎంతవరకు నిజం? నిజంగానే చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయా అంటే దానికి ఒక స్టోరీ ఉంది మన పురాణాల ప్రకారం. అది అందరికీ తెలుసండి. కావాలంటే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో లెంత్ అయిపోతుంది. అది అందరికీ తెలుసు. చంద్రుని చూసి వినాయకుడు నవ్వుకుంటే వినాయకుడు చంద్రునికి ఇచ్చిన శాపం అన్నమాట. అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా ఎప్పుడైతే మనము
వినాయక చవితి గడియలు ఉంటాయి కదా, ఆ చవితి గడియల్లో కనిపించే చంద్రుడి నుంచి వచ్చే కిరణాలకు అపారమైనటువంటి విద్యుత్ కాంతి శక్తితో కూడినటువంటి కిరణాలు ఉంటాయట. అలాంటి కిరణాలు ఉన్న చంద్రుడిని మనం నేరుగా చూస్తే మనకు కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి వినాయకుడి దగ్గర ఉన్నటువంటి అక్షతలను మనం వేసుకుంటే ఆ దోషం నుంచి నివారణ కలుగుతుందని మన పండితులు పెద్దలు చెప్పారు. ఇలా సైంటిఫిక్గాను అలా పురాణాల ప్రకారం కూడా చంద్రుని చూడకపోవడమే మంచిదని పెద్దలు చెప్తున్నారనమాట. ఇది 3వ డౌట్. ఇక 4వ డౌట్, ఎంతో పవిత్రమైనటువంటి తులసిని అన్ని పూజలకి మనం వాడుతూ ఉంటాము. కానీ వినాయకుడికి మాత్రం తులసిని ఎందుకు పెట్టరు అంటే దానికి ఒక స్టోరీ ఉంది. షార్ట్లో నేను క్లియర్గా చెప్పాను. మీకు ఎవరైనా తెలుసుకోవాలంటే ఆ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. ఒక్క వినాయక చవితికి మాత్రమే వినాయకుడు పర్మిషన్ ఇచ్చాడట తులసిని 21 పత్రాలతో కలిపి మనం వాడచ్చు. మిగతా ఎప్పుడు కూడా తులసిని వినాయకుడికి పెట్టకూడదన్నమాట. ఇక 5వ క్వశ్చన్ ఏంటి అంటే, వినాయకుడిని ఇంత ప్రేమగా భక్తిపూర్వకంగా మనం పూజిస్తూ ఉంటాం కదా, మరి ఎందుకు వినాయకుడిని మనం నిమజ్జనం చేయాలి అంటే, వినాయకుడిని మనము 9 రోజులు 11 రోజులు పూజించే వినాయకుడికి ఎవ్వరు కూడా విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయరన్నమాట. అలా విగ్రహ ప్రతిష్టాపన చేయకుండా 9 రోజులు 11 రోజులు పూజ చేస్తాం, బాగానే ఉంది. ఆ తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహానికి ఏదైనా పగుళ్ళు రావడం, చేయి కొనలు విరగడం, కాళ్ళు విరిగిపోవడం అలాంటివి వస్తే ఆ దోషము అక్కడ పూజించిన వాళ్ళందరికీ వస్తుంది. అందుకోసమని విగ్రహ ప్రతిష్టాపన చేయకపోయినా మామూలుగా 9 రోజులు 11 రోజులు పూజించి మనం నిమజ్జనం చేస్తేనే మనకి మంచిదని పెద్దలు చెప్పారనమాట. సో అందుకోసం నిమజ్జనం చేస్తాం. మరి 16 నామాలు ఏంటి? ఆ 16 నామాలతో సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలంటే, తప్పకుండా ఈ పూజకి మనకి తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక, అలాగే వీలైతే మీకు ఒక 5 సంపెంగ పూలు, 5 కలువ పువ్వులు, అంటే వీటిలో ఏవి ఒక్కటి దొరికినా పర్వాలేదు, కానీ వినాయకుడికి ఇష్టమైనటువంటి పువ్వులను నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎరుపు మందారాలు, వీటిలో ఏదైనా ఒక్కటి సంపాదించుకున్నా సంతోషమే, లేదా అన్నీ ఉన్నా ఇంకా సంతోషమే. వీటన్నిటిని మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి. మొట్టమొదటగా వినాయకుడిని మీరు ప్రతిష్టాపించేటప్పుడు తెల్లటి వస్త్రం పరిచి దానిపైన స్వస్తిక్ గుర్తును వేసి ఆ పైన తెల్ల జిల్లేడు ఆకులను వేసి ఆ తెల్ల జిల్లేడు ఆకులపైన బియ్యాన్ని వేసి అప్పుడు వినాయకుడిని మీరు ప్రతిష్టాపన చేసుకోండి. 16 నామాలు అంటే షోడశోపచార పూజ చేయకపోయినా దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం స్వామికి సమర్పించి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని మీ ఇంట్లో పిల్లలతో సహా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 27 గుంజిళ్ళు తీస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. సంవత్సరం అంతా బాగుంటుంది. అలాగే పిల్లలకి సంబంధించిన పెన్నులు, బుక్కులు, మీ ల్యాప్టాప్లు అన్నీ కూడా వినాయకుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ తర్వాత ఓం గం గ్లౌం గణపతియే నమః అనే శ్లోకాన్ని కూడా చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా వినాయకుడిని పూజించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి 16 నామాల్ని గరికతో కనుక పూజిస్తే మీ తలరాత మార్చే శక్తి కూడా వినాయకుడికి ఉంటుంది. ఈరోజు పట్టుదలగా వినాయకుడిని 16 నామాలతో తప్పకుండా పూజించండి. అవి ఏంటంటే, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇలా 16 నామాలతో పూజించి దీపం, ధూపం, గంధం, పుష్పం నైవేద్యం పెట్టి స్వామికి ఇష్టమైనటువంటి బెల్లం పాయసము, కుడుములను నైవేద్యంగా పెట్టండి. మరొక వీడియో